మా యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఏపీ సెట్ 2025 ఎంపీసీ స్ట్రీమ్ డీటెయిల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. డీటెయిల్ నోటిఫికేషన్‌తో పాటు సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం, సర్టిఫికేట్స్ అనేవి క్లారిటీగా మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేవి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది యూట్యూబ్ వీడియోస్‌లో ఈ సర్టిఫికేట్స్ కావాలని చెప్తారు. కానీ వాటికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఏంటి అనేది సరిగ్గా చెప్పకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ టైంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో, నేనైతే ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి, ఏంటి అనేది నేను ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డీటెయిల్ నోటిఫికేషన్‌లో మన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1 జూలై నుంచి 8 జూలై వరకు ఉంది. మరి 1 జూలై 2025 నుంచి 8 జూలై 2025 వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. సో, ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ లిస్ట్ అంటూ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో, ఈ సర్టిఫికేట్స్ లిస్ట్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టీజీఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డ్. సో, ఈ టీజీఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డ్ మీరు టీజీఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటది కాబట్టి మీరు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు. సో, ఈ ఈఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డ్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇది కలర్ ప్రింట్ అవసరం లేదండి. బ్లాక్ అండ్ వైట్ అయినా సరిపోతుంది. టీజీఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డ్ కలర్ ప్రింట్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా సరిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ ఉన్నా కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు. సో, అలాగే టీజీఏపీ సెట్ 2025 హాల్ టికెట్. ఈ ఈఏపీ సెట్ హాల్ టికెట్ కూడా చాలామంది కలర్ ప్రింట్ తీసుకొని వస్తారు. అలాగే ఇది ఏదైతే మనము ఆ టెస్ట్ సెంటర్‌కి వెళ్తామో అక్కడ సైన్ చేయించుకొని వచ్చిన హాల్ టికెటే సబ్మిట్ చేయాలని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు. అదేం అవసరం లేదు. జస్ట్ మీరు ఈఏపీ సెట్ టీజీ ఈఏపీ సెట్ 2025 హాల్ టికెట్ వెబ్‌సైట్ నుంచి ఫ్రెష్‌గా డౌన్‌లోడ్ చేసుకొనైనా మీరు సబ్మిట్ చేయవచ్చు. ఇది కూడా కలర్ ప్రింట్ ఉండాల్సిన అవసరం లేదు. కలర్ ప్రింట్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. సో, అనవసరంగా మీరు డబ్బులు వృధా చేసుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ హాల్ టికెట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ కూడా మనకి జిరాక్స్ చాలామంది స్టూడెంట్స్ కలర్ జిరాక్స్ తీసుకొని వస్తారు. ఆ కలర్ జిరాక్స్ అవసరం లేదండి. బ్లాక్ అండ్ వైట్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఇది మామూలుగా మనకి అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఉన్న ఐడెంటిటీ కార్డ్ సైజు. అంటే మనకి పాన్ కార్డ్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ సైజు ఉన్న ఆధార్ కార్డ్ అయినా సరిపోతుంది. లాంగ్ ఆధార్ కార్డ్ అవసరం లేదండి. ఓకే. ఫుల్ ఆధార్ కార్డ్ అవసరం లేదు. ఒకవేళ ఉంటే మీ దగ్గర అదైనా సబ్మిట్ చేయవచ్చు. ఓకే. సో, ఆధార్ కార్డ్ కలర్ ప్రింట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎస్ఎస్‌సీఆర్‌హెచ్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. మరి ఈ ఎస్ఎస్‌సీఆర్‌హెచ్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో దగ్గర చాలామంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఎస్ఎస్‌సీ షార్ట్ మెమో ఉంటుంది, లాంగ్ మెమో ఉంటుంది. మరి చాలామంది షార్ట్ మెమో తీసుకొచ్చినా సరిపోతదనుకుంటారు. కౌన్సిలింగ్‌లో మాత్రం చాలామంది ఇబ్బంది పడే విషయం ఇది. సో, లాంగ్ మెమో తీసుకొని రావాల్సి ఉంటుంది. లాంగ్ మెమో జిరాక్స్. ఓకే. సో, లాంగ్ మెమో జిరాక్స్ తీసుకొని వచ్చి మీరు సబ్మిట్ చేస్తే కౌన్సిలింగ్‌లో మీకు ఇబ్బంది ఉండదండి. సో, లాంగ్ మెమో జిరాక్స్ తీసుకొని రండి. ఓకే. అండ్ అలాగే మనకి చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ ప్రింట్‌ఔట్ మెమో, కంప్యూటర్ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో అయినా సరిపోతుందనుకుంటారు. మీకు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యారంటే 10థ్ క్లాస్ ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఉంది. ఇప్పటికి కూడా లాంగ్ మెమో లేదు, షార్ట్ మెమో లేదు అనే సాకులు చెప్పొద్దని చాలామందిని రిటర్న్ కౌన్సిలింగ్‌లో పంపిస్తారు. ఇంటికి పంపించి మళ్ళీ తీసుకురమ్మంటారు. సో, అనవసరంగా మీరు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా లాంగ్ మెమో, షార్ట్ మెమో వద్దు. లాంగ్ మెమో తీసుకొని వెళ్ళండి కౌన్సిలింగ్‌కి. అలాగే ఇంటర్మీడియేట్ అట్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్. సో, ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ మెమో చాలామంది స్టూడెంట్స్ సప్లిమెంటరీ కూడా రాసి ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మరి ఇంటర్మీడియేట్ షార్ట్ మెమో రాదు, లాంగ్ మెమో రాదు. మరి ఎలా ఇలాంటి పరిస్థితిలో ఎలా చేయాలి అంటే మీరు ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో ఇంటర్నెట్ ప్రింట్‌ఔట్ తీసుకొని దాన్ని మీ కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సైన్ చేయించుకుంటే సరిపోతుంది. లేదా మీ ఇంటర్మీడియేట్ రిజల్ట్ ఏదైతే వస్తదో ఆ రిజల్ట్ మెమోని మీరు కలర్ ప్రింట్ తీసుకొని వెళ్ళినా కూడా కాలేజీలో ఏదైతే కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్తారో అక్కడ వెరిఫికేషన్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు దాన్ని అటెస్ట్ చేయించుకొని వెళ్తే చాలా మటుకు సేఫ్‌గా ఉంటారు. ఎందుకంటే ఈ ఇంటర్మీడియేట్ అనేది ఇప్పుడు కీలకం. మీరు బీటెక్ చదవాలనుకుంటే ఇంటర్మీడియేట్ మెమో లేకపోతే మిమ్మల్ని కౌన్సిలింగ్‌కి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళేం వెరిఫై చేసినట్టు. అందుకనే ఈ ఇంటర్మీడియేట్ మెమో అనేది మీరు కంపల్సరీగా షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో అయితే ఒరిజినల్ వచ్చి ఉంటది చాలా మటుకు. లాంగ్ మెమో ఇప్పటికి రాకపోతే మీరు జస్ట్ జిరాక్స్ తీసుకొని ఏదైతే మనకి రిజల్ట్ వస్తుందో సప్లిమెంటరీ రాసిన స్టూడెంట్స్ రిజల్ట్ వచ్చింటది. ఆ సప్లిమెంటరీ రిజల్ట్ మెమో తీసుకొని దాన్ని కాలేజ్‌లో ప్రిన్సిపాల్ తోటి సైన్ చేయించుకొని మనకి ప్రిన్సిపాల్ గాని హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఉంటారు కదా! వాళ్ళు సైన్ చేయించారు. సైన్ చేయించి రబ్బర్ స్టాంప్ వేయించుకొని తీసుకొని వెళ్తే చాలా మటుకు మీరు సేఫ్‌గా ఉంటారు. ఇది ఇంటర్మీడియేట్ మెమో గురించి. అలాగే మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్
స్టడీ సర్టిఫికేట్స్. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లమ్ వస్తది. చాలా మంది స్టూడెంట్స్ కరోనా టైంలో కొన్ని క్లాసెస్ చదవకుండా ఉండి ఉంటారు. ఇది పాలిసెట్ స్టూడెంట్స్‌కైతే ప్రాబ్లమ్ వచ్చింది. మీకైతే ఈ ప్రాబ్లమ్ అక్కర అవ్వకపోయుండొచ్చు. ఎందుకంటే మనకి కరోనా వచ్చి కూడా ఒక 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ మీరు ఏమైనా స్కూలింగ్‌లో మీరేమైనా బోనాఫైడ్ సర్టిఫికేట్స్ మిస్ అయ్యి ఉంటే మీకు 8థ్ క్లాస్‌లో, 9థ్ క్లాస్‌లో మిస్ అయ్యుండొచ్చు. మరి అలాంటప్పుడు మీరేం చేయాలి అంటే రెసిడెన్స్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటదండి. ఆ పర్టిక్యులర్ పీరియడ్ మీరు ఏదైతే 8థ్, 9థ్ కరోనా పీరియడ్‌లో మీరు ఓపెన్‌గా చదువుకొని ఉండుంటే, లేదా మీరు జంప్ చేసి చదువుకొని ఉండుంటే, మీకు ఆ బోనాఫైడ్స్ మీ దగ్గర లేకపోతే 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ ఉండి ఉంటాయి. 8థ్, 9థ్ ఉండకపోయి ఉంటే 8థ్, 9థ్ మెమోస్ ఉండగా మనకి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆ 8థ్, 9థ్ క్లాస్ ఇయర్స్ పీరియడ్‌కి సబ్మిట్ చేయవచ్చు. లేదా ఎవరికైతే 6థ్ టు ఇంటర్మీడియేట్ బోనాఫైడ్స్ ఉంటాయో అవి సబ్మిట్ చేసేస్తే ఇక అసలు ప్రాబ్లమే ఉండదండి. ఓకే. సో ఇక్కడ కూడా ఇవి జిరాక్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ చెప్పాలనుకుంటున్నాను. మీ పేరు సరిగా మెన్షన్ చేసి ఉండాలి. ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టు ఉండాలి. మీ పేరు, మీ ఫాదర్ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టు ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్స్‌లో ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కూడా మిస్టేక్స్ చేస్తారు. వెరిఫికేషన్ ఆఫీసర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే టీసీ అనేది ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి కూడా 3, 4 నెలలు అవుతుంది. ఇప్పుడు టీసీ తీసుకునే వాళ్ళు మరి ఏం చేయాలి? సో టీసీ తీసుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు కాలేజీకి ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటది కాబట్టి ఇప్పుడు టీసీ తీసుకురాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే టీసీ తెచ్చుకుంటే మీరు సేఫ్ సైడ్‌గా ఉంటారు. మిమ్మల్ని అయితే ఎవరు ఇబ్బంది పెట్టరు. కానీ మీరు సబ్మిట్ చేయని ఈ టీసీ సర్టిఫికేట్ అనేది పెండింగ్ పెడతారు. మీరు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి సబ్మిట్ చేయాలి అని వాళ్ళు కంపెల్ చేస్తారు. కాబట్టి ఈ టీసీ కూడా ఈలోపే మీరు తెచ్చుకుంటే ఇంకా మనకి 4, 5 రోజులు టైం ఉంది. ఫస్ట్ జూలైకి వరకు టైం ఉంది కాబట్టి మీరు ఈలోపు తెచ్చుకొని టీసీ కూడా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది చూడండి ఇక్కడ. ఫస్ట్ జనవరి 2025 తర్వాత ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనే మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తది. అలాగే కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఇయరే అప్లై చేసి ఉంటారు. మరి లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్‌లోనో లేకపోతే నవంబర్‌లోనో అప్లై చేసి ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్‌లో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఇబ్బంది పెడతారు. మరి అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కూడా సబ్మిట్ చేయవచ్చు. చాలా మందికి ఈ ఈ ప్రాబ్లమ్ చాలా మందికి వస్తది. కాబట్టి ప్రాక్టికల్‌గా సొల్యూషన్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకో 1 ఇయర్ వరకు వాలిడిటీ ఉంటది కాబట్టి లాస్ట్ ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024లో ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవచ్చు. మరి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఇయర్ వాలిడిటీ ఉండాలి. అంటే మీరు కౌన్సెలింగ్ చేసుకునే టైంకి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయ్యి ఉండాలి. ఓకే. సపోజ్ మీరు 2 జూలై చేసుకుంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ టైం నాటికి వ్యాలిడిటీ 2 జూలై 2024న ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అవుతది. లేదా 2 జూలై కంటే తర్వాత మనకి అక్టోబర్ 2024లోనో, అక్టోబర్ 15, 2024 ఇలా ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండకపోవచ్చు. చాలా మటుకు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు సేఫ్ సైడ్ గానే ఉంటారు. కాకపోతే ఫస్ట్ జనవరి 2025 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మరి ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్. సో ఇక్కడ చూడండి ఈ 2025, 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో వ్యాలిడ్ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతదా అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లోది ఏప్రిల్ తర్వాత ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనే వ్యాలిడ్‌గా కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఏప్రిల్ 2025 ఇష్యూ చేసిన ఈ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్‌గా కన్సిడర్ చేస్తారు. ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంటాయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మోస్ట్‌లీ మనకి ఓసీ క్యాండిడేట్స్ అయితే 1,50,000 బిలో ఉండాలి. ఓకే. అర్బన్‌లో అయితే 2,00,000 వరకే యాక్సెప్ట్ చేస్తారు. బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే కూడా ఇలాంటి లిమిట్స్ ఉంటాయి. వాటిని కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఓకే. సో మోస్ట్‌లీ మనకి 2,00,000 బిలో ఉన్న ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ఎలిజిబిలిటీ యెస్‌గా పెట్టే అవకాశం ఉంటదండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ 2,00,000 అబోవ్, 2.5 అబోవ్ ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని వ్యాలిడ్‌గా కన్సిడర్ చేయరు. సో మీరు త్వరపడండి. ఓకే. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే సో ఇన్కమ్ సర్టిఫికేట్ రేంజ్‌లో వచ్చేటట్టు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫాదర్స్ తీసుకొస్తారు, మదర్స్ తీసుకొస్తారు. సో ఇది కూడా చాలా ప్రాబ్లం. అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిదై ఉండాలి అంటే మీ ఫాదర్‌ది అయి ఉండాలి. సో మీ ఫాదర్‌ది ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీ మదర్‌ది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి. మీ మదర్‌ది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? మీ ఫాదర్
చనిపోయి ఉంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీ మదర్‌ది సబ్మిట్ చేయాలి. మరి అలాంటప్పుడు మీ మదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి, మీ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ కూడా చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు. సో, డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు అలాంటి వాళ్ళు, అలాగే ఫాదర్ ఉండి కూడా మదరే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే, మీరు నో రిలేషన్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయవచ్చు. లేదా నోటరీ అనేది కూడా సబ్మిట్ చేయవచ్చు. మీ ఫాదర్, మదర్ డైవర్స్ తీసుకొని కూడా ఉంటారు చాలా. మరి అలాంటప్పుడు ఎవరి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో మీరు మీ ఫాదర్ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. మదర్ దగ్గర ఉంటే మాత్రం మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మదర్‌కి సబ్మిట్ చేస్తారు. కాబట్టి మీ ఫాదర్, మదర్ సపరేట్ అయిపోయారు. నోటరీ సబ్మిట్ చేయాల్సి ఉంటదండి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మదర్‌ని కన్సిడర్ చేయాలంటే ఫాదర్ డెత్ సర్టిఫికేట్ అయినా సబ్మిట్ చేయాలి. లేదా డైవర్స్ సర్టిఫికేట్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ సబ్మిట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫేస్ చేసే ఇబ్బంది అన్నమాట. ఓకే. చాలా కేసెస్ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ సికింద్రాబాద్‌లో నేను కౌన్సెలింగ్‌లో వెరిఫికేషన్ చేసినప్పుడు, చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా చేసినప్పుడు ఈ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ పాయింట్ మీకు ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఫాదర్, మదర్ సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేయరండి. చాలా కేసెస్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్ స్టూడెంట్ తీసుకురాకుండా వస్తారు. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే స్టూడెంట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో, క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కూడా మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అలాగే మీ డీటెయిల్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ ఉండాలి. సో, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్, మరి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటదండి? ఎవరైతే ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ లేదు, అంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రైవేట్‌గా ఎవరైనా చదువుకొని ఉంటే, లేదా మధ్యలో కొన్ని సంవత్సరాలు ప్రైవేట్‌గా చదువుకొని ఉంటే, ఆ పర్టిక్యులర్ పీరియడ్‌ని పూర్తి చేయడానికి మనం ఈ 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ప్రైవేట్‌గా చదువుకున్న స్టూడెంట్స్‌కి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 ఇయర్స్ పీరియడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇందాక చెప్పుకున్న పాయింట్స్ కూడా లోకల్ క్యాండిడేట్స్ ఉన్నాడు. మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్‌కి సీట్స్ రిజర్వేషన్ అనేది 50% సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి. సో, 50% సీట్స్ రిజర్వ్ అయి ఉన్న సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్ మీద అప్లై మెరిట్‌లో ఉంటే వాళ్ళు పొందుతారు. అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే ఏపీ వాళ్ళు గాని, మహారాష్ట్ర వాళ్ళు గాని, తమిళనాడు గాని ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ నాన్ లోకల్ స్టూడెంట్ కోటాలో సీట్స్ పొందడానికి. సో, ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో ఏపీ స్టూడెంట్స్‌కి అయితే లోకల్ కోటాలో సీట్స్ పొందడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ గాని, ఫాదర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ గాని, ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ గాని ఇవన్నీ ఏమి అడగట్లేదు. వాళ్ళు ఏపీలో చదువుకొని ఉంటే చాలు. ఖచ్చితంగా ఏపీలో మొత్తం 7 ఇయర్స్ చదువుకొని ఉంటే వాళ్ళు నాన్ లోకల్ తెలంగాణ అవుతారు. అండ్ దే ఆర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఈఏపీసీ కౌన్సిలింగ్. బట్ అదర్ స్టేట్ వాళ్ళైతే ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 10 ఇయర్స్ పీరియడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ క్యాడెట్ ఇన్ ద స్టేట్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ outside the state. A regular spent outside the state for a total of period of 10 years, excluding period of employment outside the state. Suppose student బయట చదువుకున్నాడు, కానీ అతను తెలంగాణ వాస్తవ్యుడే, బయట చదివాడు. అంటే ఏపీలో మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పి 2 ఇయర్స్ ఏపీలో చదువుకొని వచ్చారు. మరి తెలంగాణ స్టూడెంట్ నాన్ లోకల్ అయిపోయాడు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ బయట చదివాడు కాబట్టి అతను నాన్ లోకల్ అవుతాడు. కానీ యాక్చువల్‌గా అతను తెలంగాణ తెలంగాణ క్యాడెట్. వాళ్ళ ఫాదర్, మదర్ ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే. మరి అలాంటప్పుడు ఈ స్టూడెంట్ తెలంగాణ సీట్ పొందాలి అంటే, తెలంగాణలో సీట్ పొందాలంటే వాళ్ళ పేరెంట్స్ రెసిడెన్స్ 10 ఇయర్స్ పీరియడ్ అన్నా సబ్మిట్ చేయాల్సి ఉంది. లేదా ఆ పర్టికులర్ స్టూడెంట్ తెలంగాణలో 10 సంవత్సరాలు ఉన్నాడు. అది ఏది ఆ లాస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుకోకుండా ముందు పీరియడ్ ఉంటుంది కదండీ! ఆ పీరియడ్‌లో 10 ఇయర్స్ రెసిడెన్స్ ప్రూఫ్ అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే మనకి ఎంప్లాయర్ సర్టిఫికేట్. మరి ఈ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఎవరికి అవసరము అంటే పేరెంట్స్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. పేరెంట్స్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇఫ్ దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఎంప్లాయీస్ గా పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి? ఈ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే రాసే టైంకి వాళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తూ ఉంటే అప్పుడు submit their employer certificate during counseling and they get changes non-local quota seats for their children అన్నమాట. ఓకే. వాళ్ళ పిల్లలకి నాన్ లోకల్ కోటాలో తెలంగాణ చదువుకునే అవకాశం ఎప్పుడు ఇస్తారు అంటే పేరెంట్స్ తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తూ ఉండాలి. అప్పుడు అది కూడా ఈ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్ ఏదైతే రాస్తూ ఉన్నారో రాస్తూ ఉన్న టైంకి లేదా అప్లికేషన్ ఈఏపీ సెట్ చేసుకునే టైంకి వీళ్ళ పిల్లలు పేరెంట్స్ తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్
కంపెనీస్ అంటే బ్యాంక్స్ లోనో లేకపోతే మిలిటరీలోనో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లోనో ఎక్కడో ఒక దగ్గర మహారాష్ట్ర వాళ్ళైతే మహారాష్ట్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళైతే తమిళనాడు వాళ్ళు, ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు ఇక్కడ తెలంగాణలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారు. మన లోకల్ కోటాలో వాళ్ళు ఎంసెట్ రాసే టైంకి స్టూడెంట్ ఎంసెట్ రాసే టైంకి వాళ్ళ పేరెంట్స్ ఈ పర్టికులర్ స్టేట్ లో పనిచేస్తూ ఉండాలి. ప్రైవేట్ వాళ్ళకైతే ఈ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా నాన్ లోకల్ కోటాలో సీట్స్ ఇవ్వరు. ప్రైవేట్ గా ఎవరైతే జాబ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించుకుందామని ట్రై చేస్తే ఆ, ఇంజనీరింగ్ కి మాత్రమే చదివించుకుందామని ట్రై చేస్తే వాళ్ళకైతే సీట్ ఇవ్వరండి. వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ తీసుకొని చదివించుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాలో అలాగే నాన్ లోకల్ కోటాలో సీట్స్ ఇవ్వరు. అలాగే మనకి ఎంప్లాయర్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఇప్పుడు సపోజ్ పెద్దవాళ్ళు ఉన్నారు, 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయింది. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ తెలంగాణ స్టేట్ లో ఇంజనీరింగ్ చదివించుకోవాలనుకుంటే మరి ఇప్పుడు ఎలాంటి రూల్ ఉంటుంది అంటే ఎంప్లాయీ ఎవరైతే స్టూడెంట్ చదువుకోవాలనుకుంటున్న క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫై, ఓకే, వైఫ్ అయితే వైఫై తెలంగాణ స్టేట్ లో ఎంప్లాయీగా పనిచేస్తూ ఉండాలి. సేమ్ యాజ్ మనకి ఇక్కడ ఈపీఎస్ లాగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్, సీనియర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు కదా. సో దీంట్లో పనిచేస్తూ తెలంగాణ స్టేట్ లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉండి వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇక్కడ రెసిడెన్స్ రెసిడెన్స్ అదే స్టడీ పీరియడ్ సర్టిఫికేట్స్ లేకపోతే లోకల్ కోటాలో వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎప్పుడు అంటే వాళ్ళ ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి నా వైఫ్ నా హస్బెండ్ ని నేను ఇక్కడ చదివించుకోవాలనుకుంటున్నాను అని మీరు నా లోకల్ కోటాలో సీట్ పొందడానికి ప్రయత్నించవచ్చు. మరి అలాగే మైనార్టీ సర్టిఫికేట్ అంటున్నాడు. ఈ మైనార్టీకి ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ది మాస్టర్, హెడ్ మాస్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్ సర్టిఫికేట్ issued from competent authority as per GO routine 323 రెవెన్యూ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డేటెడ్ 16/9/2023. మైనార్టీ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మీ సేవల నుంచి అప్లై చేసుకుని కూడా మీరు మైనార్టీ స్టేటస్ క్లెయిమ్ చేయవచ్చు. లేదా మీ ఎస్ఎస్సి టీసీ జిరాక్స్ ఉంటే దాన్ని కూడా మీరు సబ్మిట్ చేసి మైనార్టీ స్టేటస్ ప్రూవ్ చేసుకోవచ్చు. మైనార్టీ అనేది అదర్ దాన్ హిందూస్ ఎవరైనా కూడా మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. సో దట్ మైనార్టీ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు చదువుకోవడానికి. ఓకే, మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి వాటిలో చదువుకోవడానికి. మనకి ముక్కొంజా కాలేజ్ అని చెప్పి, షాదాన్ కాలేజ్ అని చెప్పి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. వాటిలో మైనార్టీ స్టూడెంట్స్ కి స్పెషల్ గా సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి. అలాగే మన ఇంకా మన కొన్ని స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మనకి పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, క్యాబ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ప్లాన్ లో స్పెషల్ గా స్లాట్ బుక్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళైతే ఇక్కడ చూడండి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో వీళ్ళు అలాంగ్ విత్ దీస్ సర్టిఫికేట్స్ ఏదైతే మనకి సర్టిఫికేట్స్ ఉన్నాయో వీటన్నిటితో పాటు వీళ్ళు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి పిహెచ్సి సర్టిఫికేట్ అయితే మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ ఇష్యూ చేసిన ఆ మెడికల్ సర్టిఫికేట్ యాజ్ పర్ జీఓఎంఎస్2 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 28/2025 ప్రకారం ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మా ప్రకారం వీళ్ళు మెడికల్ సర్టిఫికేట్ ఫిజికల్లీ ఛాలెంజ్ అని చెప్పి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్ వీళ్ళ పరిస్థితి ఏంటి? చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ 2% రిజర్వేషన్ ఉంటుంది చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ కి. ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్స్ పర్సనల్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సెంట్రల్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హు ఆర్ డొమిసైల్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు వీళ్ళు ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తర్వాత సిఆర్పిఎఫ్ లో పనిచేస్తూ వాళ్ళ పిల్లలు ఎక్స్ సర్వీస్ మెన్ కానీ డిఫెన్స్ పర్సన్ కానీ వాళ్ళ పిల్లలు తెలంగాణకు సంబంధించిన అంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలంగాణ వాస్తవ్యం అయి ఉండాలి. పర్మనెంట్ అడ్రస్ అనేది తెలంగాణ స్టేట్ కింద ఉండాలి. హోమ్ టౌన్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ సర్టిఫికేట్ వాళ్ళు సర్వీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేసి ఉంటారు. సో అది సర్వీస్ రిజిస్టర్ లో ఉంటుంది. దాని జిరాక్స్ కాపీ కూడా సబ్మిట్ చేసి మీరు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ కి ఏదైతే 2% రిజర్వేషన్ మన పిల్లలకి ఇస్తారు సో దాన్ని క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఎలాగైతే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని కూడా రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి అపెండిక్స్ ఏ ఫార్మాట్ లో తీసుకొని రావాల్సి ఉంటుంది. విత్ సపోర్టింగ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఒకటి, అది సబ్మిట్ చేయొచ్చు. అలాగే పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లేర్డ్ బై ఎక్స్ సర్వీస్ జాయినింగ్ ది సర్వీస్ అండ్ రికార్డెడ్ ఇన్ దేర్ సర్వీస్ రిజిస్టర్ ఇన్ అకార్డెన్స్ విత్ జిఓ సచ్ as సర్టిఫికేట్ ఫ్రమ్ రికార్డ్స్ ఆఫీస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్. ఓకే, ఈ సర్టిఫికేట్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ రికార్డు డిక్లరేషన్ చేస్తూ ఉంటారు. పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లరేషన్ చేస్తూ ఉంటుంది. ఆ ఎక్స్ సర్వీస్ వాళ్ళ సర్వీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు సర్వీస్ రిజిస్టర్ లో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి దాని జిరాక్స్ కూడా మీరు సబ్మిట్ చేసేసి ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని 2% రిజర్వేషన్ తో స్పెషల్ గా సీట్ తీసుకొని చదివించుకోవచ్చు. అలాగే సర్వింగ్ డిఫెన్స్
అయితే వాళ్ళకి పర్టికులర్‌గా వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు. కమాండెంట్ ఉంటారు. సో, ఆ కమాండెంట్ నుంచి అపెండిక్స్ బి ఫార్మాట్‌లో కర్నల్ గాని, నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే కమాండెంట్స్ ఉంటారో కమాండెంట్స్ నుంచి అపెండిక్స్ బిలో ఉన్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో లాస్ట్‌లో ఉంటదో సర్టిఫికేట్ ఆ ప్రొఫార్మాలో వీళ్ళు తీసుకొని వచ్చి ఒరిజినల్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్ సబ్మిట్ చేసేసి అలాగే పర్మనెంట్ అడ్రస్, హోమ్ టౌన్ డిక్లరేషన్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవి సబ్మిట్ చేసేసి ఈ 2% రిజర్వేషన్ వాళ్ళకి క్లెయిమ్ చేయవచ్చు. మరి అలాగే రిటైర్డ్ సిఆర్‌పిఎఫ్, బీఎస్ఎఫ్ పర్సనల్ అయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రెస్పెక్టివ్ కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ అపెండిక్స్ ఏ along with supporting documents to submit the to establish the permanent address home town declared by them for joining the service and as regard in the service listed in academy. సేమ్ అండి వీళ్ళకి ఎవరైతే ఇష్యూ చేస్తారో సిఆర్‌పిఎఫ్, బీఎస్ఎఫ్ వాళ్ళకి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు కదా! ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వీళ్ళ సర్టిఫికేట్ కూడా సేమ్ అపెండిక్స్ ఫార్మాట్ సబ్మిట్ చేయాల్సిందే. ఎన్‌సీసీ వాళ్ళైతే మనకి డీజీ ఎన్‌సీసీ ఉంటది. ఆ డీజీ ఎన్‌సీసీ ఆహ్, ఇష్యూ చేస్తున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో డైరెక్టరేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు ఉంటారు. సో, అది మనకి సికింద్రాబాద్‌లో ఉంటుంది. వాళ్ళ సర్టిఫికేట్ మీ బెటాలియన్స్‌లో ఇష్యూ చేసింటే కూడా ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసేసి మీరు ఎన్‌సీసీ రిజర్వేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళైతే వాళ్ళ నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్, తర్వాత ఇంటర్ స్కూల్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ వీటిలలో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఫార్మ్ 1, 2, 3, 4 ఇలాంటి ఫార్మాట్స్ లో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి తీసుకొచ్చుకొని దాన్ని సబ్మిట్ చేసేసి వీళ్ళు యాక్చువల్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ఇదంతా కూడా మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్ వాళ్ళు చేశారు. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అయితే తహసీల్దార్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. దీన్ని సబ్మిట్ చేసేసి మీరు కూడా రిజర్వేషన్ క్లెయిమ్ చేయవచ్చండి. మరి ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరైతే కలిగి ఉంటారో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్ లోనే సర్టిఫికేట్ చేస్తారు. ఫస్ట్ జూలై నుంచి 3rd జూలై వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి అలాగే క్యాప్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. 10 to 5:30 PM ఫస్ట్ జూలై నుంచి 3rd జూలై వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ వాళ్ళకి 10:30 నుంచి 6 PM వరకు ఈ ఫస్ట్ టు 3rd జూలైస్ లో వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే 4th to 7th జూలై ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎన్‌సీసీ స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4th to 7th జూలై ఈ 4 డేస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 10 to 5:30 వరకు కూడా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. 8th జూలై రోజున ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి 9:30 to 12:30 PM సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఆంగ్లో ఇండియన్స్ కి ఒక హాఫ్ అన్ అవర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 5:30 to 6 PM చేస్తారని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో, ఇవన్నీ సర్టిఫికేట్స్ కావాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీకు ప్రయారిటీస్ ఉంటే ఆ ప్రయారిటీస్ అన్ని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మీకంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లిస్ట్ అవుట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రయారిటీస్ వైస్ మరి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేశారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ వైజ్ గా ప్రయారిటీస్ ఇస్తారు. వాళ్ళకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంక్స్ ప్రకారం వాళ్ళకి సీట్స్ అలొకేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే నార్మల్ గా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సింపుల్ గా అందరి క్యాండిడేట్స్ లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఈ పాయింట్ కూడా ఇక్కడ క్లియర్ గా నోట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, వన్స్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ చేయించుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించి మళ్ళీ ఇది షెడ్యూల్ ఓపెన్ అయిన తర్వాత దాని ప్రకారం నేను చెప్తాను. సో, అలాగే ట్యూషన్ ఫీ ఎలా పే చేయాలి? ఇదైతే సీట్ అలొకేషన్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత మనకి ట్యూషన్ ఫీ పే చేయడం ఎలా ఏంటి అనేది తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ఏంటి అనేది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా డీటెయిల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, మార్క్ షీట్ అలొకేషన్ ఇదైతే కొత్తగా ఈ 2025 లోనే మనకి మార్క్ షీట్ అలొకేషన్ అనేది ఒకటి స్పెషల్‌గా తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ వన్స్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి డమ్మీగా మనకి సీట్ అలొకేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ కి సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళొకసారి మన వెబ్ ఆప్షన్స్ చేంజెస్ చేసుకోవచ్చు. అలా అంటే నెంబర్ వైస్ మార్చుకోవచ్చు. అలా ఆప్షన్స్ అన్ని కూడా సో, అలా మార్చుకున్న తర్వాత మనకి మార్చుకోవడానికి అవకాశం 14th to 15th జూలై అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ సీట్ అలొకేషన్ తర్వాత ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడతామో దీని తర్వాత మనకి సీట్ అలొకేషన్ జరిగితే మాత్రం మనం ఫైనల్ గా అదే సీట్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించి ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అని చెప్పారు. ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ ఫేజ్ లో 18th జూలై ఆర్ఆర్ బిఫోర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా సీట్ అలొకేషన్ అయిపోయిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. దానికోసం ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటనేది మనం మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాం. వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటే మనకి 10,000 ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది వస్తుంది. వాళ్ళకి ఎంత మంచి కాలేజ్‌లో వచ్చినా, ఎంత ఎక్కువ ఉన్న కాలేజ్‌లో వచ్చినా కూడా వాళ్ళ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఫుల్‌గా వస్తుంది కాబట్టి దే నీడ్ నాట్ పే ఎనీథింగ్. బట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతారు లేదా అనే దానికోసం సమ్ కాస్ట్ అండ్ డిపార్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఎవరైతే జీరో పేమెంట్ చేయాల్సి ఉంటుందో ఆల్ క్యాండిడేట్స్ హావ్ టు పే మినిమమ్ ఆఫ్ 5,000. ఎస్సీ ఎస్టీకి అయితే జీరో వస్తది. ఎంత ర్యాంక్ వచ్చినా ఏ కాలంలో చదువుకునేటట్టు అయినా కూడా జీరో వస్తుంది కాబట్టి వాళ్ళు మినిమమ్ 5,000 పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయితే మినిమమ్ 10,000 పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫైనల్‌గా కౌన్సెలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కాలేజ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత మీకు అక్టోబర్‌లో గాని, నవంబర్‌లో గాని ఈ ఫీజెస్ అనేవి మీరు ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఫీ పే చేశారో 5,000, 10,000 అదంతా కూడా మీకు ఫైనల్‌గా రిటర్న్ అవుతుంది. ఓకే. దీని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మనకి తర్వాత చెప్పుకుందాము. ఓకే. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఊకెన్ ఎక్సర్సైజ్ ఇదంతా కూడా డీటెయిల్‌గా మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి స్టార్ట్ అయ్యేటప్పుడు ఓకే. అలాగే మనకి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత మనకి అవసరమైనప్పుడు మళ్ళీ సెపరేట్‌గా ఒక వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికైతే మనకి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి ఏంటనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఓవరాల్‌గా మనకి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా మన యూట్యూబ్ ఛానెల్‌లో నుంచి పొందాలనుకుంటే, అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే టాప్ కాలేజెస్ ఏంటి, టాప్ 50 కాలేజెస్, టాప్ 25 కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ ఓకే. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఏ కెరీర్ ఎలా ఉంటది, డీటెయిల్‌గా మనం పాలిసెట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. ఆ పాలిసెట్‌లో కూడా సేమ్ ఇంజినీరింగ్ క్లాసెస్ ఉంటాయి. వాటిని కూడా మీరు ఒకసారి కావాలనుకుంటే తరువుగా మీరు గో త్రూ అవ్వచ్చు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తది. దేనికి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, దేనికి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ దేనికి ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా మనం వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మీరు ఆ వీడియోస్ కూడా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ వీడియోస్ అన్ని కూడా చూసుకోండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంజినీరింగ్. ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయడం మాత్రం